ముఖ్యంగా ఈ యొక్క ఉపవాస దినాలు ప్రార్థన గురించి, అనేక ఆధ్యాత్మిక విషయాల గురించి బోధిస్తాం. కొత్త నిబంధన ప్రకారము మనం చూస్తాం, యేసు ప్రభువు వారు శ్రమ పడవలసి వచ్చింది. తన జీవితంలోని మరి ఆ యొక్క కార్యక్రమం ఆయన చేయాలి కాబట్టి ఆయన ఈ లోకంలో శ్రమపడి తన యొక్క జీవితాన్ని ప్రయత్నంగా చెల్లించవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది కాబట్టి ఆయన శ్రమలో పాల్గొన్నట్టుగా బైబిల్ చూస్తాం. అందుకే ఆయన తన బోధనలో ఆయన శ్రమకు కొనుక్కోబడక మునిపే తన శిష్యులకు ప్రజలకు ఎన్నోసార్లు బోధించారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అప్పటి నుండి యేసు తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక శ్రమలు అనుభవించి చంపబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని తన శిష్యులకు తెలియజేయనారంభించెను అని మత్తయి సువార్తలో చూస్తాం. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 22, 23లో చూస్తే, వారు గలిలయలో ఉండగా యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడు. చూసారు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి, అంటే పాపాత్ముల చేతికి ఆయన అప్పగింపబడబోతున్నాడని ముందుగానే శిష్యులకు ఆయన ప్రవచన రీతిలో చెప్తున్నాడు. ఆయనను చంపెదరు అనేటువంటి మాటను కూడా ఇక్కడ గుర్తు చేస్తాను. అయితే ఆయన 3వ దినమున లేచును. అందరూ వారు మిక్కిలి ఆ సమయంలో దుఃఖపడినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే వెరీ క్లియర్గా మత్తయి సువార్తికుడు చాలా స్పష్టంగా తన యొక్క శ్రమల గురించి రికార్డ్ చేసి మనకు చూపెడుతున్నాడు. యేసు ప్రభువు వారు తనకు శ్రమ రాకమునుపే తనకు తాను ఆ శ్రమలకు అప్పచెప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మనుషులు ఎవ్వరూ ఆయన శ్రమ పెట్టలేరు, లోకం ఆయన శ్రమ పెట్టలేదు, పాపం ఆయన శ్రమ పెట్టలేదు, ధర్మశాస్త్రం ఆయన శ్రమ పెట్టలేదు, సాతానుడు ఆయనను శ్రమ పెట్టలేదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు, ఆయన మించినటువంటి దేవుడు లోకంలో ఇవ్వలేడు. అయితే ఆయన తనకు తానుగా శ్రమకు అప్పజెప్పినట్టుగా బైబిల్లో మనం చదువుతున్నాం. అందుకే ఇవి యేసయ్య శోధన కాలము లేదా యేసయ్య యొక్క శ్రమల కాలం. ఇది క్రైస్తవుల శ్రమల కాలం కాదండి, మానవుల యొక్క శ్రమల కాలం కానే కాదు. అయితే యేసయ్య నుండి